ఓటుకు నోటు కేసులో సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఎల్లుండి సాయంత్రం 5 గంటల లోపు విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో నోటీసులు ఇచ్చేందుకు వెళ్లిన ఏసీబీ అధికారులు ఇంట్లో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసులు అంటించారు. అయితే గతంలో కూడా ఇదే విషయంలో ఓసారి ఆయనకు నోటీసులు ఇచ్చింది ఏసీబీ. రేవంత్ అరెస్ట్ కస్టడీతో సండ్ర అందుబాటులో లేకుండా పోయారు. హెల్త్ ప్రాబ్లమ్స్ తో ఆయన రాజమండ్రిలో ఓ ప్రైవేటు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నానని చెప్పారు. రేవంత్ కు హైకోర్టులో బెయిల్ వచ్చిన తర్వాత 2 రోజుల క్రితం ఖమ్మంకొచ్చారు. ఓటుకు నోటు విషయంలో ఏసీబీ ఎప్పుడు పిలిచినా విచారణకు సిద్ధమని చెప్పారు సండ్ర. డీటెయిల్స్ సంపత్ అందిస్తారు. సంపత్, మనం చూసాం ఇంతకు ముందు ఎప్పుడు పిలిచినా అప్పుడు విచారణకు వస్తానని సండ్రనే చెప్పారు కదా, మళ్ళీ ఇప్పుడు నోటీసులు ఇవ్వడాన్ని ఎలా చూడాలి? ఏసీబీ ఏం చేయబోతోంది? యశోద, ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఎమ్మెల్యేగా ఉన్న సండ్ర వెంకట వీరయ్యకు రెండవసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. హైదర్గూడలోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో సండ్ర వెంకట వీరయ్య అందుబాటులో లేకపోవడంతో అక్కడ డోర్ కి నోటీసును అతికించారు. 160 సిఆర్పిసి కింద అడిషనల్ ఎస్పీగా ఉన్న దీనికి ఈ కేసుకి ఓటుకు నోటు కేసుకు ఐఓగా ఉన్నటువంటి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా ఉన్న మల్లారెడ్డి ఈ నోటీసులను సర్వ్ చేశారు. ఇక మీరు అడిగిన దాని ప్రకారం నోటీసులకు సంబంధించి, ఎందుకంటే సండ్ర వెంకట వీరయ్యను గత నెల 19న మొదటగా నోటీసులు జారీ చేశారు. కానీ ఆయన దానికి గైర్హాజరవుతూ అనారోగ్య కారణాల రీత్యా తను రాలేకపోతున్నాను, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను కాబట్టి 10 రోజుల సమయం కోరుతున్నానని ఆయన చెప్పడం జరిగింది. దాని తర్వాత 10 రోజుల గడువు ముగిసిన తర్వాత తిరిగి సండ్ర వెంకట వీరయ్య రీసెంట్ గా ఒక లేఖ రాశారు. అది మీడియాకి మాత్రమే రిలీజ్ చేశారు. ఐఓకు వెళ్ళలేదన్నటువంటి ఒక విమర్శ కూడా ఉంది. సో మొత్తానికి తాను చేసినటువంటి కమ్యూనికేషన్ లో స్పష్టంగా మీడియాతో కూడా మాట్లాడుతూ మొత్తం అనారోగ్యం సంబంధించినటువంటి సమస్యలు అన్ని తీరిపోయాయి. ఓటుకు నోటు కేసులో కానీ లేదంటే వేరే వ్యవహారాలపైన కానీ ఎవరైనా ఏసీబీ అధికారులు విచారిస్తే ఏ సమయంలోనే రావడానికి తాను అందుబాటులో ఉన్నాను. నేరుగా ఏసీబీ అధికారులు వచ్చి విచారించినా సరే, లేదంటే కార్యాలయానికి ఏసీబీ కార్యాలయానికి పిలిచినా తాను రావడానికి సంసిద్ధంగా ఉన్నాననేది తాను లేఖలో పేర్కొన్నారు. సో ఇప్పుడు జారీ చేసినటువంటి నోటీసుకు సంబంధించి నోటీసు ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీ. ఎందుకంటే ఒక ప్రొసీజర్ గా కూడా చెప్పొచ్చు. లీగల్ ప్రొసీజర్ లో భాగంగా ఏసీబీ అధికారులు నోటీసు జారీ చేశారు. 160 సిఆర్పిసి కింద నోటీసు జారీ చేసిన తర్వాతనే అది అధికారికంగా దానికి సంబంధించి క్వశ్చనింగ్ కి పిలవడం అవుతుంది. కాబట్టి ప్రశ్నోత్తరాలను ప్రశ్నించడానికి, ఇలాగే సండ్ర వెంకట వీరయ్యను క్వశ్చన్ చేయడానికి మొత్తానికి ఎల్లుండి వరకు, అంటే సోమవారం 6వ తేదీ వరకు, ఈ నెల 6వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువు విధించారు. సోమవారం రోజు ఆయన 5 గంటల లోపు ఏసీబీ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ నోటీసులు బేస్ చేసుకొని గతంలో గైర్ హాజరైనటువంటి సండ్ర వెంకట వీరయ్య నేరుగా ఏసీబీ కార్యాలయంలో హాజరై ఏసీబీ విచారణకు సహకరిస్తారా, లేదంటే మరేదైనా కారణాలతో గైర్ హాజరవుతారా, ఏం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతం అయితే సండ్ర వెంకట వీరయ్యను క్వశ్చనింగ్ చేయడానికి ఏసీబీ రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే దాదాపు ఓటుకు నేటు కేసులో వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్ రెడ్డి ప్రశ్నించిన ఏసీబీ అధికారులు సండ్ర వెంకట వీరయ్యను ప్రశ్నించన్నారు. ప్రశ్నోత్తరాలకు సంబంధించి ఎలాంటి క్వశ్చనింగ్స్ ఏసీబీ అధికారులు చేస్తున్నారు, దానికి సండ్ర వెంకట వీరయ్య ఎలాంటి సమాధానాలు చెప్పన్నారు, తన యొక్క పాత్ర ఏంటి, దాంట్లో సుత్తదానంగా వివరించారా, లేదంటే సమాచార సేకరణలో భాగంగానే ఏసీబీ అధికారులు కాల్ చేస్తున్నారా, ఏం జరగనుందనేది మండే రోజు తెలియనుంది. ఏదేమైనా మండే రోజు 5 గంటల లోపు సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ కార్యాలయంలో హాజరవుతారా, గైర్ హాజరవుతారా చూడాల్సి ఉంది. ఓకే, థ్యాంక్ యూ సంపత్.